ఏ మలుపు తిరుగుతాయో ఊహించడం అసాధ్యం. నిన్నటి దాకా సైలెంట్ గా ఉన్న ఒకే ఒక వాయిస్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆ వాయిస్ వంగవీటి రాధా. దశాబ్దాలు గడిచినా ఆ సామాజిక వర్గంలో వంగవీటి రంగా గారి ఇమేజ్ చెరగని ముద్ర. అలాంటి రంగా గారి వారసుడు కూటమి పార్టీలో ఉన్న వంగవీటి రాధా సడన్ గా డైలాగ్ మార్చారు. తన్ను కాదని వేరే పార్టీ నేతలను గెలిపించాలంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇంతకీ రాధా మనసులో ఏముంది? ఈ ఎపిసోడ్ వెనుక ఉన్న అసలు రాజకీయ వ్యూహం ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీతో కూటమిలో ఆ సామాజిక వర్గం సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కూటమిలో పవన్ కళ్యాణ్ కు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో వంగవీటి రాధా వాయిస్ కు, ఆయన పొలిటికల్ స్పేస్ కు గుండెపడిందనే విమర్శలు ఆయన వర్గం నుంచే బలంగా వినిపిస్తున్నాయి. జనసేన కూటమిలో ఉన్నంత వరకు తనకు తగిన గుర్తింపు దక్కదన్నది రాధాకి అర్థమైపోయిందా? అందుకే ఆయన కొత్త దారి వెతుక్కుంటున్నారా?